కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడికి నిరసనగా బీసీ సమాజం అంతా గలమెత్తినటువంటి సందర్భంలో దానికి కొనసాగింపుగా దాడుల తర్వాత ఈ సమాజం ఏం కోరుకుంటుంది, ఈ దాడులతో బీసీ సమాజం ఎంత కలత చెందింది, ఈ సమాజానికి ఈ ప్రభుత్వం ఎలాంటి భరోసానివ్వాలి, ఈ అన్ని అంశాలు కార్యాచరణగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు నారగోని గారు, అలాగే సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ గారికి, మా నాయకులు జానయ్య గారికి, మా టీవీఆర్ గారికి, మా చారి గారికి, మా జైపాల్ గారికి, అలాగే మా సోదరి నీరజ గారికి, నందు గారికి, అలాగే మా అసలు టైగర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రుడు మా గౌడ్ సాబ్కి, అలాగే నందుకు ఎలికట్టి విజయ్ కుమార్ గారికి, అందరికీ కూడా అందరికి మిత్రులందరికీ కూడా సతీష్ కుమార్ గారికి కూడా అందరికీ నమస్కారం. అసలు ఏంది మీడియా సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే ఇది కుమ్మెర ఘటనతో ప్రారంభమై కుమ్మెర ఘటనతో ముగిసిపోయేటువంటి వ్యవహారం కాదు. ఇలా అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి అణిచివేతలు బీసీ సమాజం పైన నిత్యం జరుగుతూనే ఉన్నాయి. బయటికి వచ్చిన ఘటనలు చాలా తక్కువ, బయటికి రానటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇంకా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటన సోషల్ మీడియా ద్వారా మా దగ్గరికి చేరగలిగింది, కానీ అసలు కరెంటే లేని గ్రామాలలో అనేకమైనటువంటి దోపిడీలు, హింసలు బీసీ వర్గాలపైన జరుగుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంది, ఎన్ని రోజులు ఇలా జరగాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రశ్న మా సమాజాన్ని తొలుస్తున్న సందర్భంలో మేమందరం కూడా ఒకే ఒక్క అంశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే బీసీలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, కులం పేరుతో దూషించినా, భౌతికంగా దాడులు చేసినా, లేదంటే సామాజికంగా వెలివేతకు గురి చేసినా ప్రత్యేక చట్టం ద్వారా వాళ్ళు శిక్షించబడతారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఎక్కువగా సామాజిక హింసకు, ఒత్తిడికి గురవుతున్నటువంటి వర్గాలు బీసీలు. ఎస్సీ ఎస్టీ సోదరుల కంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి కొద్దో గొప్ప రక్షణ కవచంగా ఉంది. మరి మా బీసీల కోసం ఎలాంటి చట్టం లేదు. సోషల్ బైకాట్కి సంబంధించినటువంటి అంశాల్లో మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కొన్ని సెక్షన్స్ లేదంటే కొన్ని శిక్షలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎలాంటి రక్షణ చట్టం లేని కారణంగా జరుగుతున్నటువంటి దాడులు,
హింసను కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దృశ్యాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ప్రత్యేకమైనటువంటి అట్రాసిటీ చట్టాన్ని కల్పించాలని ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఈ చట్టం కల్పించడం ద్వారా హింస ఆగిపోతుందా? ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఎవరు బీసీల మీద దాడులు చేయాలంటే అది చెప్పడానికి కూడా లేదు. అల్టిమేట్గా కింది వర్గాలు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కొద్దో గొప్ప దీన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనలో మా రజక బిడ్డ పైన దాడి జరిగింది. ఇవాళ మా బీసీ ప్రభుత్వం ఉంటే 8 మందిని ఎన్కౌంటర్ చేస్తుంటే కూడా మా బీసీ ప్రభుత్వం ఉంటే ఆ 8 మంది రెడ్లను ఎన్కౌంటర్ చేస్తుంటివి. ఎందుకంటే రెడ్డి ప్రభుత్వం ఉండి వెలమ ప్రభుత్వం ఉండి మా బీసీలను ఎన్కౌంటర్ చేశారు కదా దిశ పేరుతోటి. సేమ్ మేము కూడా అప్లై చేస్తుంటిమి. ఆ రోజు దిశకు అది జరగకూడదు, ఈరోజు మా రజక బిడ్డకు అది జరగకూడదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎవరికి కూడా జరగకూడదు. కానీ పాలకపక్షము ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఆ వర్గ ప్రయోజనాల కోసం మా వర్గాలను ఎంతటి హింసకైనా గురి చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా అలాగే ఆలోచిస్తే సత్యనారాయణ అన్నట్టుగా లేదంటే మనోహర్ సార్ అన్నట్టుగా మురళీ మనోహర్ సార్ అన్నట్టుగా సివిల్ వార్కు దారితీస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు బీసీలకు కుదురుతలేదు పొంతన. వాళ్ళు దోషులుగా ఈ ఘటన తర్వాత దోషులుగా తలదించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన పొద్దున నాకు ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే ఓసీలకు అట్రాసిటీ చట్టం కావన్నట్టు ఆయన చెప్తుంది నాకు. ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలి, మమ్మల్ని ఎవడు ఏమనొద్దు అని చెప్తా ఉన్నాడు. బీసీ ఇంకా అట్రాసిటీ చట్టం లేనిదే ఒక బీసీలకే కదా ఇక. అంటే మీ ఓసీలు వచ్చి మీ రెడ్లు వచ్చి మా మీద దాడులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పొద్దున సిరిసిల్ల నుంచి ముదిరాజ్ సమాజం నా దగ్గరకు వచ్చింది. ఒక కార్యక్రమంలో భాగంగా వస్తే వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట చాలా భయంకరంగా, ఒక ఆయన బండి మీద పోతుంటే స్కూటీకి ఆ రెడ్ ఆమె కొంగు దాకి ఆ చీర తినిగిపోతే అతను చంపేసిరట అన్నీ రెడ్లంతా కలిసి. ఒకవేళ మేమే అట్లా చంపాలనుకుంటే ఈ భూమి మీద రెడ్లే ఉండకపోతుండే. అంటే మీరు మీ ఆత్మగౌరవం కోసం మీ అహంకార పూరితమైనటువంటి వ్యవహారంతో మా మీద దాడులు చేస్తూ ఉంటే మేమెందుకు ఊరుకోవాలి? ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం మాకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే వరకు నా పందా బరాబర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పందా ఏ రకమైనటువంటి బల ప్రదర్శనకైనా మేము సిద్ధం. మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇక పోలీసు వ్యవస్థ ఎంత సిగ్గుచేటంటే ఈ మల్లన్న జాతర ఘటనలో జరిగినటువంటి అంశాన్ని మీ ముందుకు తెస్తే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొఫెసర్లకు మా బీసీ నాయకులకు చెప్తా ఉన్నా. నేనే పోయి డిఎస్పీ గారిని అడిగిన, నేను మా జానయ్య గారు అందరం పోయి అడిగితే ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసినాం,
ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసినామంటే ఆ 2 ఎఫ్ఐఆర్ కాపీలు ఇక్కడిది అంటే ఒకటే ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చాడు. ఏది 2 బుక్ చేసినామన్నావు అంటే లేదు, బీసీలు ఇచ్చినటువంటి కంప్లైంట్ను కోర్టుకు పంపించినాం, కోర్టు బుక్ చేయమంటే బుక్ చేస్తాం, ఈ రెడ్లు ఇచ్చిన దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం, మరి దీన్ని ఎందుకు పంపలేదా అని అడిగిన. ఆయన సప్పుడు చేయడు. రెండో అంశం, ఎఫ్ఐఆర్ కట్టినావు. ఎవరు? రెడ్లు ఇచ్చిన పిటిషన్కి ఎఫ్ఐఆర్ కట్టినావు. ఏమని కట్టినావు? అందులో ఏం రాసినావు? ఆ సాకలి రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు 8 మంది రెడ్ల మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని తన్ని రెడ్లను విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టడం ద్వారా వాళ్ళకి రెడ్ల గాయాలైనాయి అని ఎఫ్ఐఆర్ రాసిండు. మరి గాయాలైన రెడ్లు దవాఖానలు ఉండాలి కదా, ఇండ్లకు తాళాలు వేసేటి వారి పేరు. గాయాలైన రెడ్లు దవాఖానలలో ఉండాలి, హాస్పిటళ్లలో ఉండాలి, ఎటు పోయిరు అంటే నీ ఎఫ్ఐఆర్ తప్పు. ఒకవేళ నీ ఎఫ్ఐఆర్ కరెక్టే అయి ఉంటే వాళ్ళు దవాఖానలలో ట్రీట్మెంట్లలో ఉండాలి. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఈ కేసును పక్కదారి పట్టించడానికి ఈ రెడ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. కాసిం రజ్వీ కనుసన్నల్లో రజాకార్లు ఎట్లా నడిచిరో ఈ రెడ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది. ఈ పోలీసు వ్యవస్థ మాది కాదని అర్థమైంది, ఈ ప్రభుత్వం మాది కాదని అర్థమైంది. మాదేదన్నా ఉందంటే అది కుమ్మెర మల్లన్న గుడి ఒక్కటే మాది. దాని మీద దండయాత్రలు చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా సంస్కృతిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా చిన్నపిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఒకవేళ ఆ కుమ్మెర మల్లన్న జాతరలో చనిపోయింది 2 నెలల పసికందు రజక బిడ్డ కాకుండా రెడ్డి బిడ్డ అయితే ఇవాళ ఎట్లుండు రాష్ట్రం చెప్పండి. ఒక రెడ్డి అయిన బిడ్డనే ఆ తొక్కిసలాట్లో చనిపోయింది అనుకుందాం, ఇవాళ ఎట్లుండు పరిస్థితి? ఇవాళ ఏం చెప్తుండే రెడ్లంతా? వా నీ పాటికి ఎన్కౌంటర్ చేయకపోతుండే. అందుకోసమే వాళ్ళని అరెస్ట్ కాదాయా ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నాం. ఇక అరెస్ట్ ఏమొద్దు, ఇన్స్టాంట్ జస్టిస్ దిశ విషయంలో చేసి చూపెట్టారు కదా, అదే చేసి చూపెట్టారు. ఇప్పుడు కూడా మా ముందున్నటువంటి ఆప్షన్స్ 2-3. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం. రెండోది, ఈ కుమ్మెర మల్లన్న ఘటనలో ఎవరైతే రెడ్లు పసిపాపను చంపిర్రో వాళ్ళపైన హత్యానేరం కేసులు మోపి వాళ్ళని పట్టుకురావాలి. ఆయన అంటాడు డిఎస్పి గారు, ఎటుపోయారు సార్ వీళ్ళు, ఇంకా దొరకలేదా అని అంటే పరారీలో ఉన్నారని చెప్తాడు. పరారీలో ఉన్నారని చెప్తాడు. ఎవడనో ఇనుప ముక్క దొంగతనం చేస్తే చేసినోడు తప్పించకపోతే వాళ్ళ అవ్వయ్యని తీసుకొచ్చి కూర్చుని పెడతారు పోలీస్ స్టేషన్లో. మరి వీళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టారు? వీళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసు వ్యవస్థ వాళ్ళని వదులుతుండొచ్చు కానీ బీసీలు వదలడానికి సిద్ధంగా లేరు. బీసీలం చాలామంది బీసీలు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్నా మమ్మల్ని చూసుకోమంటావా అని. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఇది రాగురని చెప్తా ఉన్నాం. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నేనే స్వయంగా ఆ ఊరికి వెళ్ళి తప్పించకపోయారని చెప్తే ఒక ఇంట్లో ఒక ఆమె ఉన్నది, మా నీరజనే పోయింది ఆ ఇంట్లోకి, పోయి చూసి వచ్చింది ఏడాడ దాచుకున్నారు. పోలీసు వాళ్ళకి దొరుకుతలేరంటే మేమన్నా పట్టిద్దామని పోయినాం. ఊరి సర్పంచ్ పత్తా లేకుండా పోయిండు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులను అడుగుతా ఉన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగి విధులకు హాజరు కాకుండా తప్పించుకొని పోతే ప్రభుత్వం ఏం చేయాలి? మరి గ్రామ సర్పంచ్ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వారం రోజుల నుంచి పత్తా లేకుండా పోతే ఏం చేయాలి? మరి ఆ గ్రామ సర్పంచ్ను సస్పెండ్ చేయాలి డిఎల్పిఓ వెంటనే. ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయాలి.
గిన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని మా పైన పెత్తనం చేస్తామనంటే కుదరదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా వినిపించకుండా వచ్చినా ఈ మాట, మా వర్గాల మనవడు కాబట్టి, మా వర్గాల మనవరాలు కాబట్టి నీకే బాధ అయితలేదు. ఖచ్చితంగా ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలలోనే మా బీసీలకు రక్షణ చట్టం కావాలి, బీసీలకు రక్షణ చట్టం కావాలి. మా బీసీలకు రక్షణ చట్టం మీరు తేలేకపోతే మీ వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి క్రియేట్ చేస్తాం. అలాగే ఈ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో మా వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక ఎక్కడ మా వర్గాల జోలికి వచ్చినా, మా వర్గాల పైన, మా ఉద్యోగస్తుల పైన కానీ ఎక్కడైనా అగ్ర కులాలు, రెడ్లు, వెలమలు పెత్తనం చెలాయించి అణిచివేస్తామంటే ప్రత్యక్ష దాడులకు కూడా వెనకకు పోము. మా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ మాకు. మేము ఎవరికి జోలికి పోము, మా జోలికి వస్తే ఊకోము. ఓవరాల్గా ఈ సమావేశం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మాకు ప్రత్యేక చట్టం కావాలి. ఇదే అంశాన్ని కొనసాగింపుగా మార్చి 2వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర మా సమాజం అంతా కూర్చుంటా ఉంది, గలమెత్తబోతా ఉంది. అలాగే ఆ ఇందిరా పార్కు సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు, వెలమల చేత హింసకు గురైన మా బీసీ కుటుంబాలను కూడా పిలుస్తాం. దానికి ప్రత్యక్షంగా మీరు చూడాలి వాళ్ళకి ఏం జరిగిందనేది ఈ సమాజం ముందు పెడతాం. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ అట్రాసిటీ బిల్లు తేవడం కోసం బీసీ మంత్రులు కొండా సురేఖ గారు, వాకాటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఉన్నాం. అలాగే వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే డిమాండ్ రూపకమైన రిక్వెస్ట్ అనుకోండి, బీసీలకు అట్రాసిటీ చట్టం అవసరం. ఇలా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగింది గాంధీ భవన్లో రోజుకోటి జరుగుతుంటుంది సీక్రెట్ రూమ్లో, టీఆర్ఎస్ భవన్లో జరిగేది గదే. ఈడనేమో జాతరలో తన్నీరు, ఆడనేమో రూమ్లలో తంతారు గంతే. అట్రాసిటీ అవసరం ఈ వర్గాలకు. కాబట్టి మేము ఓవైపు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూనే మాకు కావాల్సిన హక్కుల్ని సాధించుకోవడం కోసం కార్యాచరణలు రూపొందించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మార్చి 2వ తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి మహాధరణ కార్యక్రమం ఏదైతే ఉందో అన్ని వర్గాల బీసీ సమూహం అక్కడ ఒకతాటికి రాబోతా ఉంది. అట్రాసిటీ చట్టం కోసం గొంతెత్తబోతా ఉంది. ఈలోపే ప్రభుత్వం ప్రకటన చేసి అట్రాసిటీ చట్టం తీసుకొస్తా ఉన్నాం బీసీల రక్షణ కోసం, బీసీల ఓట్లతోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమందరం కూడా బీసీల సౌజన్యం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం చట్టం తెస్తామంటే సంతోషమే. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకుంటాం. రాబోయే 2028 నాటికి బీసీలం ఖచ్చితంగా అధికారం వైపు పోయి మీరు చేయని ఎడల మేమే ఇవన్నీ నెరవేర్చుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. మార్చి 2వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర కలుద్దాం.